8 రోజుల విరామం తర్వాత సన్ రైజర్స్ హైదరాబాద్ మరో మ్యాచ్ కు రెడీ అయింది. సొంత అడ్డాలోనే గుజరాత్ టైటాన్స్ ను ఢీకొట్టబోతోంది. ప్లే ఆఫ్స్ బెర్త్ ను కన్ఫర్మ్ చేసుకోవడమే టార్గెట్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ బరిలో దిగబోతోంది. ఇప్పటికే 2 జట్లు ప్లే ఆఫ్స్ లో బెర్త్ కొట్టేశాయి. మరో 2 స్థానాల కోసం 5 జట్లు పోటీ పడుతున్నాయి. ఈ రేస్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బెటర్ పొజిషన్ లో ఉంది. ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్లు ఆడింది. 7 విజయాలతో 14 పాయింట్లు సొంతం చేసుకుంది. గుజరాత్ టైటాన్స్ తర్వాత పంజాబ్ కింగ్స్ తో తలపడాల్సి ఉంది. 2 మ్యాచ్ల్లోనూ పొగరు చూపిస్తే టాప్ 2 లో నిలిచే అవకాశాలుంటాయి. 2 మ్యాచ్లకు ఉప్పల్ ఆతిథ్యం ఇస్తోంది. హోమ్ అడ్వాంటేజ్ తో చెలరేగాలని కమిన్స్ సేన పట్టుదలగా ఉంది. గుజరాత్ టైటాన్స్ పై సన్ రైజర్స్ హైదరాబాద్ హాట్ ఫేవరెట్ గా బరిలో దిగబోతోంది. బ్యాటింగ్ లో ఎస్ఆర్హెచ్ బలంగా ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ దూకుడు మీదున్నారు. ప్రత్యర్థులపై ఎదురుదాడి చేయడంలో ముందే ఉంటున్నారు. అలవోకగా బౌండరీలు బాధిస్తున్నారు. చివరి మ్యాచ్ లో లక్నో సూపర్ జైంట్స్ పై దడదడలాడించారు. 166 పరుగులను 10 ఓవర్లలోపే మోగించారు. గత మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 300 పరుగులు కూడా ఛేదించేలా కనిపించింది. ఈసారి సన్ రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లను గుజరాత్ టైటాన్స్ బౌలర్లు ఎలా కట్టడి చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. సీజన్ లో ఎస్ఆర్హెచ్ 146 సిక్స్లు బాదింది. గుజరాత్ టైటాన్స్ 67 సిక్స్లే కొట్టింది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఇద్దరూ కలిసి కొట్టిన సిక్స్ల కంటే జీటీ ఒక్క సిక్స్ ను మాత్రమే అదనంగా సాధించింది. ఉప్పల్లో విన్నింగ్ టీమ్ నే ఎస్ఆర్హెచ్ కొనసాగించే అవకాశాలున్నాయి. బ్యాటింగ్ లో హెన్రిచ్ క్లాసెన్, అబ్దుల్ సమద్, నితీష్ కుమార్ రెడ్డి పైన అంచనాలు ఎక్కువే ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు కాన్ఫిడెంట్ గా ఉన్నారు. బౌలింగ్ లోనూ కమిన్స్ బ్యాచ్ టచ్ లోకి వచ్చింది. మరోవైపు తన ఆఖరి మ్యాచ్ లో సన్ రైజర్స్ కు షాక్ ఇవ్వాలని గుజరాత్ టైటాన్స్ ఆరాటపడుతోంది. సీజన్ ఆరంభంలో మాదిరిగా మరోసారి ఎస్ఆర్హెచ్ పై చేయి సాధించాలనుకుంటోంది. నెలన్నర క్రితం జీటీ ఎస్ఆర్హెచ్ తలపడ్డాయి. ఆ మ్యాచ్ లో సన్ రైజర్స్ 162 పరుగులకు పరిమితమైంది. లక్ష్యాన్ని శుభ్మన్ గిల్ సేన ఈజీగా ఛేదించింది. అయితే ఆ మ్యాచ్ తర్వాతే సన్ రైజర్స్ జోరందుకుంది. అగ్రెసివ్ ఆట తీరుకు కేరాఫ్ గా మారిపోయింది. గుజరాత్ టైటాన్స్ ఇప్పటి వరకు 23 మంది ప్లేయర్లను బరిలో దింపింది. కానీ సరైన కాంబినేషన్ ను సెట్ చేయలేకపోయింది. ఆఖరి మ్యాచ్ లో అయినా అదిరిపోయే విజయం సాధించాలనుకుంటోంది. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్ పై గుజరాత్ టైటాన్స్ భారం వేసింది.